మీ కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని నేను మీకు పంచిపెట్టి ముందుకు వెళ్ళాలని ఆశపడుచున్నాను. రండి మత్తయి సువార్త వాక్యాంశాలకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేనికి సారముగా ఉండును? అది బయట పారవేయబడు మనుషుల చేత తొక్కుబడుటే కానీ మన దేనికి పనికి రాదు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలను మన ఉదయంలో పొలుపుకొని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, శివము కలిగిన దేవ, శివాధిపతి అయిన మా ప్రభువా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభువా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, నీ ధర్మశాస్త్రము లేఖనాలు చూచుటకు మా మనోనేత్రులను తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ సమయమందు ఈ యొక్క వాక్యాన్ని అయా మేము వివరించడానికి, బోధించడానికి వెళుచుండగా నా జ్ఞానంతో, నా శక్తితో, నా సామర్థ్యతతో కాకుండా ప్రభా నాలోని ఉండి, నా నోటికి బోరుగాను ఉండి నీ విడుదలతోనూ నాతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ వాక్యం రెండుంచు ఖడ్గము వంటిదని వాక్యం సెలవిస్తున్నాం. వినేవారికి బోధించేవారు ఇద్దరిని నయా మరి సరిచేయబడుతుందంటున్నాం. కాబట్టి ప్రభా, మేము సరిచేయబడి మా హృదయాలతో నీ వాక్యముతో నింపుకొని ప్రభా నీ ఆశీర్వాదముతో మా గృహాలు పెరుడకు చూపించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మేము పొందుకోమని మా కొరకైన యేసుక్రీస్తు ప్రభు నామములో అతి వినయముగా అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రద్ధ కలిగి మరి వాక్యాన్ని విందాం. దయచేసి సమయం వాక్యాన్ని మీరు బోధించాలి, మరి వండి పెట్టాలని ఆశపడుచున్నాను. మరి వాక్యాంశం ఏంటంట ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకము ఉప్పు. చాలా చక్కగా ఈ కాంటెక్స్ట్ అని బాగుంటుంది. ఉప్పు యొక్క 4 లక్షణాలు ఈరోజు నేను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏంటంట? ఉప్పు. వాక్యాంశం ఏంటంట? ఉప్పు. ఆంగ్ల భాషలో తెలుగు భాషలో చూసుకుంటే ఉప్పు 2 లెటర్సే. ఆంగ్ల భాషలో అనగా ఇంగ్లీష్ పదాల్లో మనం చూసుకుంటే దానికి 4 లెటర్స్. సాల్ట్. ఓకేనా? సాల్ట్ అంటే మనకు అందరికీ తెలియని వారు, చిన్నవారి నుంచి పెద్దవారు, వృద్ధాప్రాంతం ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. కానీ ఈ సాల్ట్, ఈ 4 లెటర్స్లో ఉన్న అంతరంగ భావాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి సాల్ట్ అనగా మొదటి అక్షరం ఏంటంట? ఎస్. 2వ అక్షరము ఏ, 3వ అక్షరము ఎల్, 4వ అక్షరము టి. ఎంతమంది చదువుకున్నారు? అందరూ చదువుకున్నారు. నేను ఒక్కనే చదువుకున్నానంటే అనుకున్నాను. సో మీరు కూడా చదువుకున్న వారేనా? ఓకే, మంచి, నాకు చాలా ఉపయోగపడతారు ఇది. అయితే మొదటి అక్షరం మనం చూసుకున్నట్లయితే ఎస్ అంటే సాక్రిఫైస్. ఏంటంట? ఎస్ అంటే ఏంటి? సాక్రిఫైస్. ఇది ప్రభువాన్ని సూచిస్తుంది. ప్రభువాని యొక్క రక్తముతో కడగబడి తన రక్తముతో కొనబడిన శిష్యులుగా తన యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న మనకు కూడా ఈ మాటలు సూచించబడుతుంది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. జాగ్రత్తగా విందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని రానున్న దినాలు ఏమవుతుందట? కరువైపోతుంది. ఇప్పుడు పెడచే పెట్టామనుకో, రానున్న దినాల్లో నాకు వాక్యం కావాలని బోధించేవాడు ఉండరు, బైబిల్ కూడా దొరకదు. కాబట్టి మొదటి అక్షరం చెప్పండి. మొదటి అక్షరం ఏంటండి? సాక్రిఫైస్. ఎస్ అంటే సాక్రిఫైస్. దాని తెలుగులో మనము ఆ అనువాదం మనం చేసుకోగలిగినట్లయితే త్యాగం. ఏంటంట? ఏంటయ్యా ఉప్పు త్యాగం? నాకు అర్థం కావాలి. నేను అనుకోవచ్చు, త్యాగం చేయట్లేదు ఉప్పు. చెప్పండి, ఉదాహరణ చెప్పండి. ఏం త్యాగం చేస్తుంది? దాహం మాడుతున్న కూరలో ఉప్పు వేసామనుకో ఏమవుతుందంట? కరిగిపోయి తనకు తాను త్యాగం చేసుకొని తను వాడికి ఏం చేస్తుందంట? రుచిని పంచుతుంది. జాగ్రత్తగా వినండి. ఉప్పు వేయకుండా ఏ వ్యక్తి అయినా వంట వండి తినగలనా?
ఉప్పు వేయకన్నా నువ్వు ఎటువంటి మసాలా పదార్థాలను దంచి కొట్టి పరిమళ సువాసన కొట్టినప్పటికీ కూడా దాని రుచి చెప్పగలవా? కారం ఉందా లేదా అని తెలియాలన్నా ఉప్పు కావాలి. పసుపు ఎక్కువైందా తక్కువైందని చెప్పాలన్నా ఉప్పు కావాలి. ఇది ఉప్పగుందా ఇది చప్పగుందా అని తెలియాలన్నా కూడా ఉప్పు కావాలి. జాగ్రత్తగా విందాం. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఎస్ అనే పదాలను చూసుకోగలిగినట్టే సాక్రిఫైస్. ఆయన మన కొరకు ఎంతో సాక్రిఫైస్ చేశారా లేదా? చెప్పండి ఒక రెండు మాటల ఉదాహరణతో ఏం సాక్రిఫైస్ చేశారు ఆయన? ఏం సాక్రిఫైస్ చేశాడు? మొదటి సాక్రిఫైస్ ఏంటి తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టకూడదు భాగ్యాన్ని మించుకొని తలుచుకోకుండా ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమికి దిగి వచ్చాడు. సాక్రిఫైస్ కాదా? త్యాగమా కాదది? చెప్పండి. ఆయన జన్మించాలనుకుంటే బంగారు గదుల్లోనూ వచ్చిన వైడూరులను ధన సంపదలు సిరి సంపద కలిగినట్టు వారి యొక్క గృహాల్లో ఆయన జన్మించగలడు. కానీ జన్మించడానికి స్థలం లేనందున పశువుల సాలలో ఆయన తొట్టులో పనులు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన సాక్రిఫైస్ నీలో నాలో ఒకటిగా కలిసిపోవడం. ఒక పేదవాడు ఇంకొక పేదవాడితో వేగంగా కలిసిపోతాడు, కానీ ఒక పేదవాడు ఇంకో ధర్మకుడితో కలగలడా? కలిసినా కూడా చాలా సమయము. దేవుడు నిన్ను నన్ను మనందరినీ కలుపుకోవడం కోసం ఆయన సొగసును స్వరూపమును కోల్పోయి రూపును రూపాన్ని కోల్పోయి దరిద్రుడుగాను ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఒక పశువుల సాలలో ఒక కొట్టులో పరుడు పెట్టి ఆయన యొక్క జీవితాన్ని మన కొరకు సాక్రిఫైస్ కాదా? త్యాగం కాదా ఇది? కాబట్టి వాడు దేవుడు అనపరచండి, మహిమపరచండి అంటే ఇవ్వట్లేదు అనట్లేదు. సేవకు నేర్పించట్లేదు మహిమపరచడం వెళ్ళండి. మహిమపరచండి అంటే వెంటనే దేవుడు నామనికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమేం త్యాగం చేయాలి? మనమేం త్యాగం చేయాలంటే నీకున్న బలము దేవుని కొరకు త్యాగం చేయాలి, నీకున్న సమయము దేవుని కొరకు త్యాగం చేయాలి, నీకున్న ధనము దేవుని కొరకు త్యాగం చేయాలి, నీకున్న తెలివితేటలు నీ సంపాదన కోసమో నీ ఇంటి ఎదుగుదల కోసమో నీ బిడ్డల ఎదుగుదల కోసమో నీకున్న జ్ఞానాన్ని ఖర్చు పెట్టడం కాదు, దేవుని పని కొరకు. ఒక మూర్ఖుడిని ఏ విధంగా చెప్తే వాడు దేవుని సన్నిధికి నడవగలుగుతాడో దానికి కావాల్సిన జ్ఞానాన్ని ఖర్చు పెట్టి ఒక మూర్ఖుడు దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. మనం చాలా మంది ప్రార్థనలు అంటాం, ప్రభా ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను అంటావా? ఏమైనా ఇవ్వగలమా దేవుని? ఆయన వాటికి ఏమైనా ఇవ్వకపోతే కదా మనం ఆయనకి ఇస్తాం. ఆయన అన్ని మనకి ఇచ్చిన ఆయన కొన్ని ఏమి ఇవ్వగలమా? ఇవ్వగలిగేది ఒకటి. ఏమంటాడు? నా రుణం తీర్చుకోవాలనుకుంటే ఒకటి ఉంది, ఆయన ఏ కారణం చెంది లోకానికి వచ్చాడో ఆ కారణం మనం నెరవేర్చగలిగితే ఆయన రుణం మనం తీర్చు. ఏ కారణం వచ్చాడు ఆయన? దుష్టులు మరణం పొందుట నాకు ఎంత మాత్రమునో ఇష్టం లేదు, వాళ్ళ యొక్క ప్రవర్తన సరి చేసుకుంటాయి నాకు ఇష్టం అంటున్నాడు. లూకాసు వార్త 19:10 మనం చూసుకోగలిగితే ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి. ఇది ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో ఈ కొండసాయి ప్రాంతంలో 100 కుటుంబాలు ఉంటే అందులో ఒక 60 కుటుంబాలు దేవుని రక్షింపడ్డాయా? ఇంక 40 కుటుంబాలు రక్షింపడ్డా? ఆ 40 కుటుంబాల్లో ఒక్కొక్క వ్యక్తిని దేవుని సన్నిధికి ఎలా నడిపించాలో నీకున్న జ్ఞానాన్ని ఖర్చు చేయి, త్యాగం చేయి, నీకున్న సమయాన్ని త్యాగం చేయి, నీకున్న ధనం త్యాగం చేయి, నీకున్న బలము త్యాగం చేయి. వాటెవర్ నువ్వు ఏం సాక్రిఫైస్ చేస్తావో దేవుని కొరకు చేయి. వారు నిన్ను చూసి నీలో ఉన్న గుణగణాలు చూసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని ఆరాధించేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క రెండు మాటలు ఇంకా ముందుకు కొనసాగించాలని ఆశపడుచున్నాను. సాక్రిఫైస్ అని చూసుకోగలిగినట్లయితే ఈ త్యాగం వరకు రెండు మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 మనం చూడగలిగినట్లయితే అక్కడ అంటున్నాడు, ఏమన్నాడు చూద్దాం రండి. త్వరగా నాకు ఇచ్చిన సమయాన్ని కోసం నేను ముగిస్తాను పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చదివి సహకరిస్తారా? చదవాలా? క్రీస్తును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవుడికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి.
చూడండి, జాగ్రత్తగా వినండి మాటలు. చదివితే అర్థం కాదు, చదువుతున్న ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకుంటే వచ్చిన మనకు అర్థం. ఏమన్నాడంట? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. ఎవరు ప్రేమించాడు ఆయన? ఎవరికొరకైనా కొరడాదెబ్బలు తిన్నాడు? ఎవరి కొరకైనా పిడుగుతులు గుద్దపడ్డాడు? ఎవరి కొరకు ఆయన ముఖం మీద ఉమ్ము వేసుకున్నారు? సహోదరి, ఎవరి కోసం అమ్మా చెప్పు. నా కోసం గర్వంగా చెప్పాలా? మోగబారిపోయిన నోరు కలిగి ఉండకూడదు. ఎవరి కోసం ఆయన కొరడా దెబ్బతున్నాడు సూర్యుడు అంటే నా కోసం. ఎవరి కోసం ఎక్కాడంటే నా కోసం అని గర్వంగా చెప్పుకునే విధంగా మనం ఉండాలి. ఎందుకు తెలుసు? ఆయన నీ కొరకు నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, బలిగాను అర్పణగాను ఎందుకు అర్పించుకున్నాడంటే నీ జీవితం నా జీవితం క్రీస్తును అంగీకరించక మన జీవితాలు గబ్బుకుంటే జీవితాలు. ఎటువంటి జీవితాలు? గబ్బు, కుళ్ళు కంపు కాదా? కుళ్ళు, మచ్చం, దేశం, అసూయ, పగ, ప్రతీకారం అన్నీ మన దేహంలో నిండినప్పుడు ఏముంటుందట? చెప్పండి ఏముంటుంది? నీ ఇంట్లో చెత్త తీసుకుని ఒకే దగ్గర అన్ని చెత్త వేస్తుంటారు. అప్పుడు ఏముంటుంది? వస్తుందా? మరి ఇప్పుడు మన దేహాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? చెప్పండి. ముగించేస్తాను అంతే. ఆమె మాట్లాడితే చెప్తానయ్యా. తెలుగు వచ్చారా కదా? సౌర భాషలో ట్రాన్స్లేట్ చేస్తారా? మాట్లాడండి, మరి మాట్లాడండి. కొడతారా? మీ ఫాస్ట్ మాట్లాడి కొడతానన్నారా? మరి మన జీవితాలు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా మిమ్మల్ని ఉంచుటకు తనకు తాను అర్పణగాను బలిగాను అర్పించుకునిను. మీరు క్రీస్తుని పోలు ఒకరిని ఒకరు ప్రేమించేవారు. మీకు ఇంతమంది ఉన్నారు కదా, ఒకరిలో ఒక ప్రేమ ఉందా? నిజం చెప్పండి. దైవ సన్నిధిలో దైవ ప్రమాణం చెప్పండి, ఉందా? ఒకరంటే ఒకరు పడదు. ఒకడంటే ఒకటి చేసే పని ఇంకోటి నచ్చదు, ఇంకోటి చేసే పని ఇంకోటి నచ్చదు. ఒకటి మాట్లాడేది ఇంకోటి నచ్చదు, ఇంకోటి మాట్లాడేది ఇంకోటి నచ్చదు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, మనోహరం. మనం ఎలా ఉండాలి? మనం ఎవరి చేత కట్టబడ్డాం? నిన్ను కన్న తల్లి వేరవచ్చు, నిన్ను కన్న తండ్రి వేరవచ్చు, నిన్ను కన్న తల్లి వేరవచ్చు, కానీ మనం అందరము కూడా క్రీస్తు రక్తము చేత మనమందరం కూడా కనబడ్డాము, కొనబడ్డాము, ఏమైనా స్థిరపరచబడ్డాం. మనమందరం, మనకు ఒకే ఒక తండ్రి, మనకందరికీ ఒకే ఒక తండ్రి. ఆయన శరీరంలో మనమందరం ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవాలు ఉన్నాం. కాబట్టి మనమందరం రెండో మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఈ త్యాగం కొరకు మనకు రెండో మాట చూద్దాం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం, మీరు తొందరగా చదివి సాధించండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 50 వచనం మనం చూసుకున్నట్లయితే ఒక మాట ఉంది. 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దీని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారము కలవాలై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండునని చెప్పాడు. నిసారం అంటే ఏంటి? సారం అంటే ఏంటి? నిసారం అంటే ఏంటి? అయ్యో, సారం అంటే ఏంటి? నిసారం అంటే ఏంటి? ఉప్పు నిసారం అయితే పాలు వేడి తప్ప దేనికి కూడా. సారం అంటే ఏంటి? ఇంకోసారి వస్తే ఈ దేని కొరకు ఒక వాక్యం చెప్తాం. ప్రజెంట్ తెలంగాణ ముందుకు వెళ్ళొద్దులే, ఇక్కడ కావుతాం. ఉప్పు నిసారం అయితే దేనికి వేయబడిన ఉంటారా? పాలు వేయబడిన తప్ప దేనికి కూడా పనికిరాదు. మన సంభాషణ ఉప్పు వేసుకోవడం. కొంతమంది మాట్లాడుతుంటారు, గంటలు తరబడి, రోజులు తరబడి మాట్లాడుతుంటారు. ఇప్పుడు సహోదరుతో నేను మాట్లాడాను. మొదటి మాట ఎలా ఉంటుంది? ఏమన్నా బాగున్నావా? అన్న బాగున్నానన్నా. చెల్లి ఏముండేవు అన్న? పలానా వెళ్ళానన్నా. బావగారు ఏం చేస్తున్నారు? పలానా వెళ్ళారన్నా. పిల్లలు ఎక్కడున్నారు? స్కూల్కి వెళ్ళారు. మరి కలవరికి ఏముంటుంది? అదే మీ పక్కింట్లో మనం వచ్చేటప్పుడు ఒకరు చూశానే, వాడు ఊరంతా బంగారం. ఓహో, వాడి సంగతి నీకు తెలియదా? వాడు అంత బంగారం నగవచ్చుందో తెలుసానా? ఎక్కడ మొదలవుతుంది? మన సంభాషణ ఎలా ఉండాలట? తగుమాత్రుడుగా ఉండాలి. అందుకని అన్నాడు,
విశ్వాసుడికి అవిశ్వాసుతో పొంతిగా పుట్టింది. సాధుడు రాసుకుంటే ఏం రావుతుందంట? సాధుడు రాసుకుంటే ఏం రావుతుంది తెలీదా? బూడిద. సాధువు మొత్తం ఏం రాసుకుంటారు? బూడిద. ఆవిడ బూడిద రాసుకున్నాడు రాసుకోవడం అంటే అర్థం ఏంటి? పంపుకోవడం. అదవుతుందా? సభ రాసుకున్నాడు కదమ్మా, అలాగే రాసుకుంటే ఏమవుతుంది? ఒంటి మీద బూడిదంతా. అందుకే మనం ఎలా ఉండాలి అంటే, నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా పక్కన మన ఇద్దరం మాటలు వినేవాడికి ఉప్పు వేసిన సంభాషణగా ఉండాలి. ఎక్కువైందనుకో త్రొక్కి వేయబడ్డాను. చాలామంది ఇప్పుడు నన్ను దూషించారు. ఎప్పుడు దూషించేటప్పుడు, ఎప్పుడు కొట్టడానికి ఎట్లా వెనబడతారు, తిడతారు. ఎప్పుడు వీలైతే నీ కాలు కింద నొక్కుతారు. ఎప్పుడంటే నీ సంభాషణ సరిగ్గా లేనప్పుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క మాట చూస్తున్నా, అది అంటున్నాడు దేవుడి కొరకే. ఏంటంటే దేవుడట ఎస్ అంటే అర్థం ఏంటి? సాక్రిఫైస్ అంటే ఏంటి? త్యాగం చేసే వ్యక్తిగా ఉండాలి. సహోదరి వింటున్నావా? ఎన్ని గంటలకు వచ్చే చర్చికి? ఒకే అర్థం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఒకే అర్థం ఉంది. ఇంట్లో ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ మేకప్ అవ్వాలంటే అందరికంటే ముందు ఉండాలి అని ఆలోచన ఉంటుందా ఉండదా? మా చెప్పరా, ఉంటుందా ఉండదా? లేదంటే ఏముందా చేస్తానంటే ఏమవుతుంది? అంత మాత్రం కొట్టుకుని సావాలా, నీకు దొరకదు. అందరు రెడీ అవుతారు, చివరికి మిగులుతాం. మా నాన్న ఒక మాట అనేవాడు, ఫంక్షన్ జరిగేటప్పుడు అంటే ముందు ఉండాలంట, గొడవలు జరిగేటప్పుడు వెనుకుండాలంట. ఎందుకు చెప్పిన? ఫంక్షన్ ముందు ఉండకపోయానుకో వాళ్ళు పెట్టే ఐటమ్స్ అన్నీ నీకు దొరకవు. చూడండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ముందు వెళ్ళాడు ప్రతి ఒక్కరు ఇస్త్రాలు వేసి ప్రతి ఆహారం వాడు తినగలడు. లాస్ట్కి వచ్చేవాడు సాంబారు వైట్ రైస్ తప్ప ఇంకేది కూడా వాడుతారు. అది వాడు తప్పు కాదు, పెట్టేవాడు తప్పు కాదు, వచ్చేవాడు నీ తప్పు. అదవుతుందా? కాబట్టి నా ప్రియ సహోదరి జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నీ సమయము, నీ ప్రయారిటీ వీటన్నింటినీ చూసుకున్నట్లయితే నువ్వు సాక్రిఫైస్ చేయాల్సింది నీ తల్లి కోసమో తండ్రి కోసం. కొన్ని సందర్భాల్లో కొంచెం అన్నం ఒక ప్లేట్ అనేది అమ్మో నా తల్లి ఆకలి ఉన్నదని నువ్వు పొట్ట మార్చుకుని నీ తల్లి పెట్టే రోజులు ఉంటాయి. లేదా తల్లి బిడ్డ కోసం తన ఒక పూట మార్చుకునే రోజులు ఉంటాయి కదా. సో వీటన్నిటికంటే నీ దేవుని వరకు నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అనేకమైన ఉన్నాయి. ప్రభు చేతుల్లో ఏం సాక్రిఫైస్ చేయాలో మళ్ళీ నేను చెప్తాను. రెండో విషయం కలుద్దాం. అందుకే అంటున్నాడు ఒక మాట. రండి మొత్తం యోహాను సువార్త ఈ మాటను చూసుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏమంటున్నాడు? 5వ వచనంలో బ్రదర్ చదవండి, చివరి మాట. నాకు వేరుగా ఉండి మీరేమియో దేవుని కొరకు ఏమి చేయవు, దేవుని కొరకు ఏ తలంపు కలిగి ఉండవు, దేవుని కొరకు ఏ పని కలిగి ఉండవు, దేవుని కొరకు ఏ భారం కలిగి ఉండవు. కానీ దేవుని దగ్గర వచ్చేసరికి దేవానికి అది కావాలి, దేవానికి ఇది కావాలి, దేవానికి చెయ్యి, దేవ ఇది చేపిస్తారా? ఎందుకు? అది అడగక ముందందరం ఎలా ఉన్నామంట? దేవుడు వేరుగా ఉన్నాం. నీ తలంపులు వేరు, నీ మార్గాలు వేరు, నీ మాటలు వేరు, నీ ఉద్దేశాలు వేరు. అమ్మా వాక్యం పట్ల విన్నాను, ఎక్కువసేపు కాదు, ముగించేస్తాను. మనసు దేవుడు వాక్యం పట్ల నిలబండి. రెండో విషయం, మనం ముందుకు వెళ్ళను, ముందుకు వెళ్ళి క్లోజ్ చేస్తాను. రెండో విషయం వెళ్దాం చూడండి ఒకసారి. ఏ అంటే ఏంటి? సాల్ట్ రెండు అక్షరం ఏంటంట? ఏ కదా. ఏ అంటే ఏంటి? అవైలబిలిటీ. అంటే చెప్పండి, చదువుకున్నాడు కదా. అవైలబిలిటీ అంటే ఏంటి? అందుబాటులో. ఉప్పు ధనికుడు కొనగలడు, మధ్య తరగతి వాడు కొనగలడు, పేదవాడు కొనగలడు, ముసలి ప్రాణులు ఉన్నవాడు కొనగలడు, పసి ప్రాణులు ఉన్నవాడు కూడా కొనగలడు. ఉప్పు అందరికీ ఏంటంట? అందుబాటులో ఉండేదా లేదా? అందరూ కొనగలిగేదానే కదా ఉప్పు. ఈ లోకంలో అన్నిటికంటే తక్కువ రేట్లు దొరికేది ఏదంటే ఏదుంది చెప్పండి? ఏదుంది? ఉప్పు. రెండవదిగా ఇది క్రీస్తుకు సూచిస్తుంది, దేవుని బిడ్డలుగా మనకు కూడా సూచిస్తుంది. ఏంటి క్రీస్తుకు సూచించేదంటే ప్రతి క్రైస్తవుడికి యేసు క్రీస్తు ప్రభువారు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు సహోదరికి అందుబాటులో ఏది ఉందని బుక్ ఉంది, బైబిల్ ఉంది, దానికి అందుబాటులో వైర్ ఉంది, అంతకంటే అందుబాటులో అవుతుంది. అర్థమవుతుంది. అందుబాటులో అంటే అర్థం ఏంటి? త్వరగా పొందుకునేది, త్వరగా పట్టుకునేది. క్రీస్తు
మనకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని సమయంలో కూడా ఆయన నీకు నాకు ఏమన్నాడట? అందుకే పిలిస్తే చెప్పండి, పిలిస్తే పలికేవాడు, వెతికితే దొరికేవాడు, తట్టితే కనబడేవాడు. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుందా? చెవులు ఉన్నాయా లేదా వస్తున్న దారి మార్గం ఎక్కడ చెవులు పడిపోయా? చెక్ చేసుకున్న చెవులు ఉన్నాయా లేవు? చెక్ చేసుకున్న చెవులు ఉన్నాయా? చూపించండి మీ చెవులు ఎక్కడ ఉన్నాయా? ఎంత సిగ్గుపడిపోతున్నారండి లేదు? ఏమి చెవి అయితే చూపిస్తారా? నా పేరు నీ పేరు పేతురా బ్రదర్, నీ చెవేదా? ఆ చెవి అంటే పనికిరాదు. ఆ చెవి దేనికి ఉపయోగపడదు. ఏ చెవి కావాలి? ఆత్మీయ చెవి కావాలి. శారీరక సంబంధమైన ఈ చెవి అనేది వ్యర్థం. ఆత్మీయ సంబంధమైన అవయవాలు కలిగి ఆత్మీయ సంబంధమైన స్పందన కలిగి కూడా ఉండగలిగినప్పుడు మన ఆత్మీయ స్థితి ఏమవుతుందట? పెంపొందించబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండో విషయం ఏంటంట చెప్పండి. సాల్ట్ లో రెండో లెక్కలు ఏంటంట? అవైలబిలిటీ అంటే అందుబాటులో. మనం ప్రతి సహోదరికి అందుబాటులో ఉండాలి. సేవకుడు పిలిస్తే వెంటనే కనబడే విధంగా ఉండాలి, పలికే విధంగా ఉండాలి. సేవకుడు ఏది కావాలని అది ఇచ్చేవాడుగా నువ్వు నిరంతరము. అలాగే లోకంలో ఉన్న వారికి అందుబాటులో ఉండాలి, అలాగే దేవునికి కూడా అందుబాటులో ఉండాలి. ఈ అందుబాటులోకి వచ్చేసరికి కొన్ని వివరణ మీకు ఇస్తాను. 1 సమూయేలు 3వ అధ్యాయం. బైబిల్ మీరు ఎక్కువగా చదవరా? ఇంత లేట్ అవుతుంది తీయడానికి? ఎలా ఉండాలంటే పదము సమూయేలు దీని దినవృత్తాంతం అన్నాడుగా మీకు అర్థమైపోయేటట్టుగా ఉండాలా. 1 సమూయేలు 3వ అధ్యాయము చదువుతారా? నేనే చదవాలా? 3వ అధ్యాయము 4వ వచనము, 6వ వచనము, 7వ వచనములో మనం కనబడే మాట. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి. చాలు ఏమన్నాడంట? చిత్తమండి నేనున్నానని చెప్పి. మరి ఇప్పుడు చదవమ్మా. ఇప్పుడు ఏం చదువుతారు? ఇప్పుడు 6వ వచనం చదవాలి. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నువ్వు నన్ను పిలిచిందివి కనుక వచ్చింది నేను. 7వ వచనం చూద్దాం. 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షమ కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గర పోయి, చిత్తము నువ్వు నన్ను పిలిచితివే. ఎన్నిసార్లు పిలిచేటప్పుడు మనం మనకు ఒక మాట, మనకు ఆ సందర్భాలు చదువుతున్న వచ్చిన ఒక లైన్ మనకు ఒకే కాంబినేషన్లో ఉంది. పిలిచెను చెప్తాం. ఏంటంట? ఏ సమయంలో పిలిచినా, ఏ సందర్భంలో పిలిచినా, అది సేవకుడు అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, నువ్వు అందుబాటులో ఉండాలి. సంఘ కుటుంబాలు ఎవరికైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు, వాళ్ళు నేను సహాయం కోరేటప్పుడు, అయ్యో నా బాధ ఇంట్లో ఒంటరిగా ఉంది, అయ్యో నా బిడ్డలు చిన్న పిల్లలు ఉన్నారు, అయ్యో నా కళ్ళపడి ఉన్నారని చెప్పి తప్పించుకునేవాడుగా ఉండకన్నా వాడికి అందుబాటులో ఉపయోగకరంగా అర్థవుతుందా? ముమ్మారు సమూయేలు ఎవరో తెలుసా? హన్నానిక ప్రవక్తి కుమారుడు. తను పశుప్రాయంలో బాల్య దశలో ఉండేటప్పుడు దేవుని స్వరం తనకు వినబడినప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు పిలిస్తే కలుగుతారా? వసుకుంటారు కదా, వసుకుంటారా లేదమ్మా? కానీ ఏమన్నాడు సమూయేలు? చిత్తం ప్రభు అంటే ఆ మాటలో దేవుడికి ఎంత లోబడేవాడిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క పిలుపు, ఆ రోజు సమూయేలుకి దేవుని పిలుపు, ఈరోజు మనకు కూడా పిలుపు. కొంతమంది సేవకులు వాక్యాన్ని బోధిస్తుండేటప్పుడు ఆ బోధనలు నీకు పిలుపు వస్తుంటారు. ఒక ప్రవర్తనను కలిగి ఉన్నావు. ఆ ప్రవర్తన నిన్ను ఉద్దేశించి కాకపోయిన దేవుడు నిన్ను ఉద్దేశించి వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీ హృదయానికి అర్థమవుతుంది, ఇది నా కొరకే చెప్పబడుతుందని నేను అనేటప్పుడు ఏం చేయాలంట? దాని వెంటనే నువ్వు సరెండర్ అయిపోవాలి. సరెండర్ అవ్వడం అంటే అర్థం ఏంటి? లోపలిపోవాలా.
సరెండర్ అవ్వడం అంటే అర్థం ఏంటి చెప్పండి. తల పట్టుకొని చేతులు తలవచ్చు అయా ఏం చేయలేదండి, ఏం చేసుకోవాలని మనం లోబడిపోవాలి. దేవుడి ఇష్టాన్ని, దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం ఏం చేయాలంట, లోబడిపోవాలి. ఒక మాట చూసుకోగలిగినట్లయితే ఆది కాండము 2వ వ్యక్తి మనం చూసుకుంటే 22వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. అబ్రహామును వేకుజామున ఎన్ని పిలిచాడంటే దేవుడు, వేకుజామున అబ్రహామా అబ్రహాం అని ఎవరైనా వేకుజామున పిలిచాడు ఎలా ఉండాలి? ఇప్పుడు మీ స్థానిక సంఘం వాడు 3 గంటల 40 నిమిషాలు వస్తే తలుపు కొడుతూ లేస్తావా? ఆయన తలుపు అవతల మీరు, తలుపు అవతల ఆయన ఉన్నాడు. ఆయన స్వరం మీకు అర్థమైంది, ఆయన తెలుస్తారా? ఏదేమో పోయింది అనుకున్నాం అనుకోమా, లేచినా తలుపు తెరిచినా అనుకుంటాం అనుకోమా, బయట అనుకున్నా నేను టైం భయం లేదా, ఏ టైం వేసుకోవాలి లేదా, ఏ టైం తలుపు పడాలి లేదా అని వసులుకుంటాం, కొనుక్కుంటాం, సొనుక్కుంటాం. అవునా? అవునా కదా? ఏ బ్రదర్ అదే మీ డైరెక్ట్ నేను పిలిచారు కదా అనుకుంటారా? అనుకోరా? డైరెక్ట్గా మాట్లాడతాం. నేను అనుకున్నా నేను మీ వాడికి ఏమి పిలిచేటప్పుడు అబ్రాహాం మాట్లాడి తెలుసా, చిత్తం ప్రభా నీ దాసుడు నేను ఆలకించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి రెండో విషయం ఏంటంట, దేవునికి ఏ సమయంలోనైనా, ఏ గడియలోనైనా, ఎక్కడైనా కూడా నువ్వు దేవునికి అందుబాటుగా ఉండాలి. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ వాక్యం చెప్పాలని అనుకున్నాడు, దేవునికి అందుబాటులో ఉన్నాడు, దేవునికి ఉపయోగకరంగా వాడుకుంటున్నాడు, లేదంటే నా సన్నిధిలో ఓడుకునేవాడు. ఈరోజు చెప్పాలనుకునే ఏదైతే వాక్యం అవసరం ఉందో అక్కడ చెప్పాలనుకున్నాడు, కానీ దేవుడి ఉద్దేశం కాదు. అక్కడికంటే ఇక్కడ ఈ మాటలు ఉపయోగకరంగా ఉన్నాయి, అక్కడికంటే ఇక్కడ ఈ మాటలు వాళ్ళకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి నువ్వు అక్కడ ఆ యొక్క దైవజనుడికి నువ్వు అందుబాటులో ఉండి ఆ సంఘ విశ్వాసులకు అందుబాటులో వాక్యాన్ని అందజేయమని చెప్పినట్టుగా ఈరోజు నేను మీ మధ్యకి వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే సహోదరి సహోదరులారా లోబడాలి, లోబడాలి. మానవుడికైతే నేను రానుకున్నా, ఎందుకంటే నాకు చాలా ఇరిటేషన్ కలిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేసి కట్ చేస్తాను, ఎన్ని ఫోన్ చేసి కట్ చేస్తాను, ఎన్నిసార్లు. నాకైతే చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. ఆవిడ మొబైల్ తిడుతుంది, నేను ఉండిపోయింది దేని కొరకు, దేవుని వాక్యం ఎత్తడానికి కొరకు. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు వెళ్ళు, వాక్యాన్ని బోధించుకొని నీ పని ఏదో నువ్వు చేసుకొని మరలా రా. ప్రైజ్ ది లార్డ్. నా భార్య నాకు ఆ విధంగా సహకారిగా ఉండి నన్ను మరలా శారీరకంగా నేను బలహీనంగా అయితే మళ్ళీ ఆత్మీయత నన్ను బలపరిచి నన్ను పంపించింది. అప్పుడే సహోదరి సహోదరులారా 2 లెటర్స్ చూసాం. ఏంటంట, సాల్ట్ ఎన్ని లెటర్స్? 2. 3 అక్షరం ఏంటంటమ్మా? ఎల్. ఎల్ అంటే లాంగ్ సఫరింగ్. ఏంటంట, లాంగ్ సఫరింగ్ అంటే దీర్ఘశాంత. సఫరింగ్ అంటే ఏంటి? స్ట్రగుల్స్ అంటే, సఫరింగ్ అంటే ఇబ్బందులు, బాధలు, ఇరుకులు, వేదన, శోధన అవన్నీ కలిగినప్పుడు ఏమి ఉండాలంటే శాంతి ఉండాలి. ఇంగ్లీష్లో పదాన్ని మనం డిక్షనరీ మీరు కొట్టండి, లాంగ్ సఫరింగ్ అనే పదాన్ని చూసుకున్నట్టయితే ఒక ఇంగ్లీష్లో పదం ఉంటే తెలుగులో దానికి 4 అనువాదాలు ఉంటాయి. ఏమి ఉండాలంటే దీర్ఘశాంతం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏముందంట, మరి ఇది కూడా దేవుడు సూచిస్తుంది. నేను చెప్పే ప్రతి పదం కూడా దేవుడు సూచిస్తుంది. మొదటిది ఏంటంట సాక్రిఫైస్. అది ఎవరు సూచిస్తుంది? మొదటిగా క్రీస్తుని సూచిస్తుంది. ఆయన మన కొరకు త్యాగం చేశాడా లేదా? ఎస్. మనం ఎలా ఉండాలి? మనము కూడా దేవుని పని కొరకే, దేవుని కొరకే, దేవుని బిడ్డల కొరకే, దేవుని సేవ కొరకే, దేవుని సంఘం కొరకే, దేవుని విశ్వాసం కొరకే మనము కూడా త్యాగం చేసే వారుగా ఉండాలి. రెండోది మనం చూసుకుందాం, అది దేవుడు సూచిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది. ఏంటి? అవైలబిలిటీ అంటే అర్థం ఏంటంటే అందుబాటులో. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు 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 నాకు మనందరికీ కూడా అన్ని వేళల్లో, అన్ని సమయంలో, అన్ని స్థలాల్లో కూడా ఆయన అందుబాటులో ఉన్నాడు. ఉన్నాడా లేదా? చెప్పండి. ఆగార్ కుమారుడు శారా గర్భవతి కాదు అనుకునేటప్పుడు తన దగ్గర పెరిమిటి తన భర్తతో ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? నీ పని మనిషి అయినా, మన పని మనిషి ఎవరంటారా? పని మనిషి పేరు ఏం పేరు తెలుసా? ఆగారంట. ఆగారిని హక్కును చేర్చుకొని, దగ్గర చేసుకొని, సంతాన అభివృద్ధి కలిగి మన ధనానికి వార్షికం చేద్దాం. దేవుడు ఇచ్చిన వాగ్దానం మాటిస్తే మాట తప్పడే కదా. ఆగారు కుమారుడు ఎవరంట? ఇస్మాయిల్. ఇస్మాయిల్ పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళా వాగ్దానం ఇసాకు జన్మించిన తర్వాత
కొడుకులు ఇద్దరి మధ్యలో ఏమొచ్చిందంటే భేదాలు వచ్చేటప్పుడు మళ్ళా సారా తన భక్తితో ఆజ్ఞ వేసింది, వీడి కుమారుడు ఉండకూడదు, వీడు పంపివేయమని చెప్పేటప్పుడు తన యొక్క భార్యడు తన కుమారుని నీడు ఒక తిత్తులో నీళ్ళు పోసి అమ్మ జాగ్రత్తగా అమ్మ దయించి చిన్నపిల్లలు విడిచిపెట్టింది, జాగ్రత్తగా వాక్యం. నీటిలో బొడ్డులో నీళ్ళలో తిత్తు పోసి తను పంపిస్తే కొంత దూరం ప్రయాణమే పోయిన తర్వాత నీళ్ళు తిత్తులు ఏమైపోయిందట, నీళ్ళు అయిపోయింది. ఒకవైపు కుమారుడు ఏడుస్తున్నాడు, తన ప్రాణం పోతుందేమో అని తన తల్లి వెలుగులాడుతుంది. కుమారుని అక్కడ పొదల దగ్గర పడేసి తన ఎదురు కూర్చుని తన తల్లి ఏడుస్తుంటే, అందుబాటులో ఉన్న మాటకు అర్థం కావడం కోసం చెప్తాను, ఏడుస్తుంటే ఆ అరణ్యములో ఆహారికి దేవుడు అందుబాటులో ఉండి ఆ కుమారుడు యొక్క దాహాన్ని తీర్చాడు. ప్రశ్నలో చప్పట కొట్టండి అమ్మా, చప్పట కొట్టండిగా. ఇప్పుడు కూడా ఏం చెప్పాలా? ఇదేనా మన క్రైస్తత్వం? మనం నేర్చుకుంది ఇదేనా? ఎక్కడైనా ఏ సమయంలోనే ఏ స్థలంలోనే కూడా దేవుడు నీకు అందుబాటులో ఉంటాడని ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇది అర్థమవుతుందా? నయమాన కుష్ఠరోగాన్ని పోవడానికి ఏర్దోను నదిలోకి దేవుడు అందుబాటులో ఉండి తన కుష్ఠరోగాన్ని మళ్ళీ చెప్పండి, బోర్డు ఎగ్జాంపుల్ చెప్తాను. కాబట్టి మూడో మాట మనం చూసుకున్నట్టయితే ఏంటంట, ఎల్ అంటే ఏంటి? లాంగ్ సఫరింగ్. నీ జీవితంలో దీర్ఘకాలం రోగం వెంటాడుతుందా? దీర్ఘకాలంలో భార్య వలన భర్త వలన శోధింపబడుతున్నావా? బిడ్డల వల్ల శోధింపబడుతున్నావా? ఇంకేదైనా వాటెవర్ ఏదైనా జీవితంలో నేను శాసిస్తుందా? అయితే శాసించేది నీ జీవితంలో ఉండకుండా వాటిని దూరపరచగలిగిన దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. దేవుడు కూడా దీర్ఘకాలం నుండి ఆయన సఫరింగ్ లో ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆది కాండము 6వ అధ్యాయం ప్రారంభంలోనే ఈ నరులను నేను ఎందుకు సృజించాను, సృజించినందుకు దేవుడు ఏం చేస్తున్నాడట? సంతాపము దుఃఖిస్తున్నాడు. దుఃఖించడం లేదా? ఆది కాండంలో ప్రారంభమైన జీవిత చరిత్ర స్టార్ట్ చూసుకుంటే నీటి వరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన పట్ల ఆనందం కలిగి ఉన్నాడా? చెప్పండి, మన పట్ల ఆనందం కలిగి ఉన్నాడా? చెప్పమ్మా, నీ పట్ల ఆనందం ఉన్నదా దేవుడికి? నువ్వు చెప్పమా, సిగ్గుపడుతున్నావు. నా పట్ల దేవుడు ఆనందం కలిగి లేడు. 199% నచ్చుకోవాలని 1% నేను దేవుడికి విరోధంగాను అయిష్టుడుగాను జీవిస్తున్నాను. ఆ ఒక్కటి బట్టి దేవుడు నా విషయంలో దుఃఖిస్తున్నాడు. అది సఫరింగ్ కాదా? సఫరింగ్ కాదా? అది దేవుడు ఏం చేస్తాడు? చిరాకు పడ్డాడా? ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, 4 సార్లు నీ బుద్ధుందా? నువ్వు మనిషి కాదువా? నువ్వు అనంతంగా పుడుతున్నావా అని మనం తిట్టేస్తున్నాం. దేవుడు అనేక మార్లు అనేక రకాలుగా అనేక విధాలుగా దేవుని యొక్క ధర్మశాస్త్రం లేఖన ద్వారా మనం బోధిస్తున్నప్పటికీ మనం మారకపోతే దేవుడు మన పట్ల స్వభావం కలిగి ఉన్నాడా? తండ్రితో గొడవపడి నాది నాకు ఎత్తావా చేస్తావా, నీ లోపల నీ అంత తేలుతుందని చెప్పి కుమారుడు తండ్రి దగ్గర ధనం తీసుకొని ఎంతో దూరం పోయి ధర్మంతా కూడా పోగొట్టుకొని మళ్ళా ఆ యొక్క పంది తింటున్న పొత్తులు తిన్న పందులు కూడా తన్నిస్తే ఆ తినడంలో స్థలం అయినప్పుడు వారి తండ్రి ఇల్లు గుర్తుకొచ్చి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? సింపుల్ మాట కాదయ్యా, అక్కడ ఉన్న లోతులు ఉన్న భావాన్ని మనం చూద్దాం. అదే తండ్రి కనుక ఉన్నాడు, అదే తండ్రి నేను ఉన్నాడు కదా, నేను అంత చేస్తాను అంటావా? ఎన్నో చివరలు పెడతాం, ఎన్నో దూషిస్తాం, ఎన్నో దొంగలు పెడతాం. కానీ తప్పుకొని కుమారుడు అల్లకు దూరం ఉంటాడు. మేడ గది నుండి వెంటనే దిగి పరిగెత్తుకొని పోయాడు. అది మనం నమ్ముకున్న దేవుడికున్న ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా నిన్ను ప్రేమించేవాడు ఆయన. ఆయన ప్రేమలో మార్పు లేదు, నీలో మార్పు ఉంది. ఆయన చూసే చూపులో మార్పు లేదు, నీలో మార్పు ఉంది. ఆయన ఇచ్చే బహుమానంలో మార్పు లేదు, నీ క్రమంలో నీ తీరులో మార్పు ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ అందుబాటులో విషయంకి వస్తే కొన్ని విషయాలను మొదలుతే చూడండి. ఒకసారి దీర్ఘశాంతం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12 కదా. ఓకే, ఇంక 12 నిమిషాలను ముగించేస్తాను. 53వ అధ్యాయము చదవండి. 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యమానందను బాధిపబడును, అతడు నోరు తెరవలేదు. బ్రతుకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాడి ఎడల గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అవునా? అవునా? దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి? అదవుతుందా? ఇదే దీర్ఘశాంతం అంటే.
ఆ క్షణమే దాని ఎదుటిన్న వారిని కళ్ళు ఎరగి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ బూడిదైపోతారు. అయిపోరారు కదా. యేసుక్రీస్తు ప్రభువును పట్టినట్టు వారు, యేసుక్రీస్తు ప్రభువును హింసిస్తున్నట్టు వారు, యేసు ప్రభువుని కొడుతున్నట్టు వారు, యేసుక్రీస్తు ప్రభువు సిలువును ఎక్కిస్తున్నట్టు వారు ఆయన సరెండర్ అయిపోయాడు కాబట్టి అన్నీ చేయగలిగారు. ఆయన లోపలికి ఎవరైనా బంధించగలరా? ఇదే శాంతం అంటే. నిన్ను తిడుతున్నా, నిన్ను కొడుతున్నా, నువ్వు ఇంకా భరిస్తున్న పొట్టు అనేసని ఈరోజు నువ్వు వీపిచ్చేస్తున్నావు, పొట్టు అని నువ్వు బొగ్గించేస్తున్నావు అంటే నీలో ఏముందో తెలుసా? మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేశాడు కదా. ఉప్పు ఏ సత్యాగ్రహం అది? ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఏం చేశాడు? ఒక చెంప కొడితే ఇంకో ఎక్కడ నేర్చుకున్నా తెలుసా? బైబిల్లోనే నేర్చుకున్నాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప. అది ఎవరికి సూచిస్తుందంటే దీర్ఘశాంతం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ప్రవర్తన లేయా తన భర్త ప్రవర్తన కొరకు ఎలా కలిగి ఉందట? దీర్ఘశాంతం కలిగి ఉందా లేదా? తన సహోదరికి రాహేలుని పెళ్లి చేసుకునేటప్పుడు తన్నే ప్రేమించి తన్ని ఏమాత్రం కూడా డోల ఎలాగైతే ఉందో, ఇక టేబుల్ ఎలాగైతే ఉందో, మౌత్ ఎలాగైతే ఉందో అలాగే తనని ఇంట్లో ఉంచాడు తప్ప తను ఎన్నడూ భారీగానో స్వీకరించలేదు, ఎన్నడూ భారీగాను తను చూడలేదు. ఏం చేయాలి? ఈరోజు ఆడపిల్లలు ఏం చేస్తారు? టింగ్ 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 మొబైల్ ఉంది కాబట్టి. ఒకప్పుడైతే లెటర్లో, ఒకప్పుడైతే తల్లిదండ్రుల సందేశం రావాలి వెళ్ళాలని చాలా టైం. ఇప్పుడైనా వితిన్ సెకండ్లోనా టింగ్ 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 ఒకటి. డాడీ నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడం, నా భార్య నా భర్త అనేవాడు నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఉండమన్నా అక్కడ చిటికి. ఈరోజు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు, చాలామంది భర్తలు భార్యలకి దూరంగా ఉంటున్నారు. ఏంటి అనేక వాళ్ళ జీవితాలు మనం తొంగి చూస్తే వాళ్ళ జీవితాలు ఏం కనబడదంట? బలమైన సాక్ష్యం, బలమైన రేసం ఉండదు. లేయా ఎప్పుడో విడిచిపెట్టుకోవాలి, కానీ లేయ దీర్ఘశాంతం కలిగి దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఎదురు చూసినందుకు రాహేలు గర్భం కంటే ముందు లేయ గర్భాన్ని మొదటి దేవుడు చెప్పడం దేవుని నామపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాహేలు ప్రేమించినంతగా లేయని ప్రేమించలేదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు తెలిసి ఒకవేళ తలుపులు మూస్తే తెలిసేవాడు ఎవడనో ఇప్పుడు రాహేలు గర్భాన్ని దేవుడు మూసివేశాడు. ఇప్పుడు యాకోబు ఎంత ప్రయత్నం చేసినా ఎప్పుడైతే లేయ గర్భాన్ని తెచ్చాడో దేవుడు సంతానించాడు. ఇది మాట్లాడి మీకు చెప్తున్నాను. నీకు ముందుకు వెళ్దాం, రెఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక తొందరగా 2వ అధ్యాయం 22-23 చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22-23 చదవండి ఒకసారి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏం చేసుకోవాలి? ఒక్కొక్క సందర్భంలో మనకి మాటలు వస్తాయి, ఒక్కొక్క సందర్భంలో మనకు అవమానాలు వస్తాయి. మనం చేయకపోయినా వాళ్ళు చేసామని నిందిస్తారు, అనకపోయినా ఉన్నామని నిన్ను దూషిస్తారు. అటువంటి సందర్భంలో ఏం చేస్తారంట? న్యాయము తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకోవాలి. మనం ఏం చేస్తారంటే ఇక్కడ న్యాయం తీర్చు దేవుని తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం సమర్పించుకోవాలి. ప్రభా, ఈ తప్పు అయితే నేను చేయలేదు, అయినప్పటికీ నన్ను మీరు తప్పు చేశారు, నిందిస్తున్నారు, న్యాయం తీర్చేవాడు ఉన్నా కదా, ఇదే వీటిని తీర్చుకో. బైబిల్ ఒక మాట ఉంది, సహోదరి సహోదరులు జాగ్రత్తగా, పగ తీర్చుకున్నట మీ పని కాదు. ఎవరి పని కదా? నా పని. నీ ఇరుగు పొరుగు వారి మధ్య గొడవ వచ్చినా వారితో నువ్వు గొడవ ఇంకా పెంచుకోకు. ఏనా వారితో వైరం ఇంకా నువ్వు సాగదీకు, వెంటనే సమాధానం పడు. వారికి ఏం చేయాలో, వాళ్ళ మార్గం ఎలా తిప్పాలో, వారికి ఎలా సరి చేయాలో నీకంటే ఆయన బహుగా తెలుసు. వాళ్ళతో యుద్ధాలు చేస్తే జైలుకి వెళ్తావు, కోర్టుకు వెళ్తావు, వాళ్ళకి ఏం చేయలేవు. కానీ దేవుడు చేయగలిగిన క్షణాల్లో వెలుగు చేసి పాడేస్తాడు. చేయడా? ఒక పేదవాడు ధర్మంతుడితో పోరాడగలరా? ఏం చేయలేదు. కానీ నువ్వు పేదవాడు నీ దేవుడికి నువ్వు సమర్పించుకోవాలి. న్యాయం తీర్పు తీర్చే దేవుడు ఆయన కదా. అయ్యా, నా పక్షంలో యుద్ధం చేయవాడు నువ్వు కాబట్టి ఇదిగో నీకు అప్పగిస్తాను అని ఊరుకో. నీ కళ్ళ ఎదుట వారు ఏం
జరుగుతుందో నీ కళ్ళ ఎదుట నువ్వు చూసేటట్టు దేవుడు కార్యం చేస్తాడు. చెప్పడం సహోదరి సహోదరులారా, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. మరి తర్వాత సమయం లేదు ముగిస్తాను. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూసుకుని ఒక మాట చదివి ముగిస్తాను, ముందుకు వెళ్తాను. రండి, రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదివి సాగించండి. అయ్యా మాస్టర్ గారు బైబిల్ అయితే అవ్వట్లేదు బ్రదర్. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఎంత శ్రేష్టమైన మాటలు తెలుసా? దీర్ఘ శాంతానికి ఉపయోగపడే మాటలు ఏంటంటే నిరీక్షణ కలిగే వారికి ఏముంటుంది? దీర్ఘ శాంతం. 99 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? అబ్రహాముకి శాంతం. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు, ఆయన నిశ్చయంగా నా జీవితంలో నెరవేరుస్తాడు అని నమ్మి దీర్ఘశాంతముతో ఎంతమంది తనను దూషించుంటారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు పెళ్ళైన సంవత్సరాలు సంతానం కలగలేదనుకో, స్త్రీకి పురుషుడికి అనే మాట కదా, పెళ్ళికి ఏ లోపం ఉందో, ఈవిడికి ఏ లోపం ఉన్నదో అంటమన్నా. ఈ మాటలు విని వీరేం చేస్తారు తెలుసా? దేవుడి మీద ఆధారపడడం మానేస్తారు. ఇక్కడ ఆధారపడడం మానేసి వస్తే చెల్లి తెలియదా, ఇలాగే ఒకరికి సంతానం లేకపోతే అక్కడికి వెళ్తే 6 మంది ఇస్తే ఏమైందట ఒక్క మంది పిల్లలు పుట్టిస్తారే. ఒరే తమ్ముడు నీకు తెలియదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే చిత్తుమంది కొడుకు వచ్చేస్తాడు రా. గర్భఫలము యెహోవా ఇచ్చు. అలా ఎవరి దగ్గరతో వాళ్ళు ఇచ్చేస్తే ఈ లోకంలో చాలా మంది గొడ్రాలని నిందానికి మోయాల్సిన అవసరం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి సందర్భంలో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థితిలో నీకున్న నిరీక్షణ, నీకున్న విశ్వాసం కోల్పోకుండా పట్టుదల కలిగి సంకల్పం కలిగి ప్రార్థించు. నీ జీవితంలో జరగకపోవడం అంటూ ఏది కూడా ఉంటుందా? ఏలియా మనలాంటి స్వభావం కలిగినట్టు వాడు. యెహోషువ ఆయన ఏమైనా 4 కళ్ళు బైబిల్లో చదివామా? ఏం కలండి కదా అమ్మా కదా గొడవ తిరిగి అవుతావా? ఇంట్లో అమ్మాయి అమ్మ ఎవరు, అక్క ఎవరు, గమనగా అది మిస్ అయిపోయింది. అమ్మ కలిసి అయిపోయింది. ఎలా మాట్లాడేది ఇంట్లో అంటావా? ఎలా అంటావు చెప్పి? అన్నమ్మ కోరి అని అలవడతాం. అన్నమ్మ కోరేసి చాలా తెలవడదా? అంత గట్టిగా ఉంటాం, కొద్దిగా ఉంటాం కదా. దేవుని ఇష్టం స్పందన గట్టిగా ఉంటాం. ఓకేనా? చెప్పండి ఎలా ఉండాలంట? అదే అది కాదు, నేను కావాలి అదే సరదా కూడా మాట్లాడుతుందని చెప్పి గట్టిగా ఉంటుందని చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏం చెప్పానంట? నిరీక్షణ గలవాలి. నిరీక్షణ, ఓపిక, పట్టుదల కలిగి నువ్వు కావాలనుకున్న జీవితంలో పొందినంత వారు కూడా నువ్వేం చేయగలరా? ప్రార్థన. నువ్వు దేవుడిని ప్రార్థిస్తున్నావు, అది నెలలనే సంవత్సరాలే ఇంకా కాయలేదు దాటలే కానీ ప్రార్థన మానకూడదు. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటారంటే వీళ్ళు ప్రార్థించారు, అయ్యా నా కొడుకు ఉద్యోగం కావాలి ప్రార్థించండి, పాస్టర్ ప్రార్థించండి, బ్రదర్ ప్రార్థించండి అంటారు. కానీ వీడి కుటుంబంలో కొడుకు కోసం ప్రార్థించారు. ఎందుకంటే ప్రార్థించడం ఒకటే లేదు. అయ్యా నాగంత నువ్వు తిని, అయ్యా నాగంత నువ్వు తినిమంటే నువ్వు తిని నీ ఆకలి తీరుతుంది, ఆకలి తీరుతుందా? అలాంటి విశ్వాసం ఈరోజు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ప్రార్థన చేయరు, కనబడే వాళ్ళందరినీ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మొదటిగా మన జీవితంలో ప్రార్థన చేయడం నేర్చుకో. నీకేం కావాలి అడుగుని, నీకు ఇవ్వడు. దేవుడు అన్నాడు నీకేమి కావాలని ఇస్తావు, నువ్వు అడగడమే లేదు. తొందరగా ముగిస్తాను, సమయం లేదు. అమ్మో 2 నిమిషాలు ఉంది. 4వ మాట చెప్పి ముగించేస్తాను. టీ అంటే టెస్ట్ మనీ. టెక్స్ట్ మనీ అంటే అర్థమైంది తెలుసా? తెలుగులో సాక్ష్యం. సాల్ట్లో 4వ లెటర్ ఏంటంట చెప్పండి? 4వ లెటర్ ఏంటి సాల్ట్లో? టీ అంటే ఏంటి? టెక్స్ట్ మనీ అంటే తెలుగులో దానికి అర్థం ఏంటంటే సాక్ష్యం. ఈరోజు నీ సంఘంలో నీకు మంచి సాక్ష్యం ఉండాలి.
నీ సంఘ కాపరి ఎదుట నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నీ తోటి వారి స్నేహితుల మధ్య మంచి సాక్ష్యం ఉండాలి. నువ్వు నివసిస్తున్న నీ గ్రామంలో నీకు మంచి సాక్ష్యం ఉండాలి. అన్నిటికీ మించి నీ దేవుడి ఎదుట నీకు సాక్ష్యం కలిగి ఉండాలి. నేను మంచివాడే, నేను నీతివంతుడే, నేను పరిశుద్ధుడే, మీకు తెలియదా? అలాంటి వాళ్ళు చెప్పుకున్నవాడు ఉన్నాడు బైబిల్లో. ఎవరంట తెలుసా? ఎవరయ్యా? వెరీ గుడ్. ఆయన ఇంట్లో అనుకున్నాను, నా కోసం చెప్తేనే అనుకున్నాను. చెప్పేసి భయపడిపోయినాయి. సో ఎవరంట బైబిల్లో పెట్టున్నాడు దయచేయండి. అయ్యా సుంకులు వారిని లేవు, వారిని 3 మార్లు ప్రార్థన చేస్తున్నావు, ఉపాసం ఉన్నాడు, కాళ్ళు ఎత్తున్నాడు, అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు. అలాగే పాపం చేయనట్టు అన్నయ్యా. నువ్వు పాపం చేస్తున్నావనేమో నువ్వు చెప్పకూడదు. నువ్వు పరిశుద్ధుడు అపరిశుద్ధుడు అనేది నువ్వు చెప్పకూడదు. నువ్వు మాట్లాడే మాటలు మంచి కాదు నువ్వు చెప్పకూడదు. నీ మాటలు వినేవారు చెప్పాలా. అది కదా సాక్ష్యం అంటే. సమయం లేదు, ముగిస్తున్నా, నేను ఎవరికి ఇవ్వట్లేదు. 4వ మాట ఏంటంటే సాక్ష్యం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కొరకు పరలోకమందున్న తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి చూడండి ఒక మాట, లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది కావాలి మన సాక్ష్యం. దేవుడు సాక్షి ఇచ్చినట్టు వారు బైబిల్ ఎంతో మంది ఉన్నారు. మోషే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, దావీదు నా హృదయానుసారుడు. సాక్ష్యం. ఆ సాక్ష్యం నీకు ఉండాలి, ఆ సాక్ష్యం నీకు ఉండాలి, ఆ సాక్ష్యం నాకు ఉండాలి, ఆ సాక్ష్యం మనందరికీ ఉండాలి. ఆ సాక్ష్యం మనలో లేకపోతే మన మాట ఒక సంఘంలో ఒక వ్యక్తిని నువ్వు రమ్మన్నారన్నా, ఆ వ్యక్తి నీ మాట వినాలన్నా, మొదటిగా నీ బ్యాక్గ్రౌండ్, మొదటిగా నీ ముందు నీ మాట కంటే ముందు నేను ఎటువంటి వాడో అని చూస్తాను. చెప్పండి. ఇప్పుడు నేను బండ్లగుద్ది వాక్యం చెప్తున్నాను, బాగుంది, నేనేంటో మీకు తెలియదు కూడా చక్కగా పెట్టుకున్నారు. నా స్వభావం ఏంటో, నా ఉద్దేశాలు ఏంటో, నా నడవడిక ఏంటో మీకు తెలిసిందనుకో, రెండోసారి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు ముందు మీకు రివీల్ అయ్యేది నా ముఖం కాదు, నా యొక్క చేసే చర్యలు మీ కళ ముందు కనబడతావు. అవునా కాదా? మాట్లాడండి, అవునా కదా? అందుకే నా ప్రియ సహోదరులారా, ఈ 4 విషయాలు చెప్పమ్మా. ఇప్పుడు చెప్పరా శ్రద్ధ కలిగిన వాక్యం. మా 4 విషయాలు చెప్పు. మొదటి అక్షరం ఏంటి? ఎస్ అంటే ఎవరు కావాలి చెప్పాలి. ఎస్ అంటే ఏమా చెప్పురా. ఏమా చదువుకోలేదా? వెళ్ళలేదా? అందుకే చర్చికి వచ్చేటప్పుడు యవనస్తులు అవ్వచ్చు, ముద్రాకారులు ప్రతి ఒక్క జాగ్రత్తలు. మొదటిగా బైబిల్ ఉండాలా, రెండోదిగా పాటల బుక్ ఉండాలా, మూడోదిగా నోట్ బుక్ ఉండాలా, 4వదిగా పెన్ ఉండాలా. నాకు ఏం అవసరం లేదు, నాకు మంచి మెమరీ పవర్. మంచి మెమరీ పవరే. నీ మెమరీ 500 GB, కానీ 500 GB సంఘాన్ని విడిచిపెట్టిపోతే బోర్డు చూసే దృశ్యాలు అన్నీ జీబీలో పెట్టుకోవాలి కదా. అవన్నీ ఉండేటప్పుడు ఇవి వెళ్ళావు కదా. కాబట్టి ఎప్పుడైనా ముందు దేవుడి సేవలు చెప్పేటప్పుడు ఆ వాక్యాలు రాసుకోవడం అనేది నేర్చుకోవడం వలన కలిగి లాభం ఏంటి తెలుసా? ఎప్పుడైనా ఎవరైనా మీ సేవకుడే వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారో ఈ రాసుకున్న వాక్యాలు ఎప్పుడు పడతాయి కదా. మంచిదా చెడదా? ఏది ఇన్ని చెప్పి బలబుద్ధి వాక్యం చెప్పానే, నోరు తెచ్చుకొని చెప్పానే, చెప్పగలిగావా? చెప్పదే. ఎస్ అంటే సాక్రిఫైస్, ఏ అంటే అవైలబిలిటీ, లాంగ్ సఫరింగ్, ఓకే, టీ అంటే టెస్ట్. ఇప్పుడు తెలుగులో చెప్పు. సూర్య చెప్పు. పాడవాలి కదా, నేర్చుకోండి. సహోదరి నిన్ను వచ్చినట్టే చూస్తున్నా. అమ్మా ఏం పెట్టారు? ఏంటి పిల్లకెట్టారు కదా? దేవుని నామానికి అవమానకరంగా మనం ఏది కూడా మనలో ఉండకూడదు. అది ఎట్టుకుని ఎక్కడికి వెళ్ళు. నీకు దెయ్యాలు భూతాలు ఏమైనా ఓలేస్తామని పెట్టుకున్నావేమో, ఇక్కడికి ఏమి కూడా రావు. నేర్పించయ్యా, అయ్యా నీ భార్య కదా, నేర్పించు. ఇది తగదు. నిజం చెప్తున్నా, ఇది నాకు నచ్చదు. వచ్చినన్నే చూసా, చెప్తాను అవకాశం దొరికి చెప్తున్నా.
ఏ విషయంలో కూడా దేవుని దుఃఖించే వారంగా మనం ఉండకూడదు. మనలను చూసి మనం చదివించిన రెఫరెన్స్ ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకమున్న తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకమును మానవులుగా ఆయన కుమారుడుగా జీవిస్తూ మన కోసం ఆయన సాక్ష్యం ఇచ్చేట్టుగా మనం జీవించాలి. అది కదా క్రైస్తవం అంటే, అది కదా విశ్వాసం అంటే. దేవుడి మీద మనం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.